సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కుజుని యొక్క బలం తగ్గింది. అష్టమంలోకి గ్రహాలు కొన్ని సంచారాన్ని కూడా దాటాయి. అష్టమంలో ఉండేటువంటి బుధదోషం పోయింది. భాగ్యస్థానంలోకి గ్రహాలు వెళుతూ ఉండడం ఒకంత పుణ్యప్రదమైనటువంటి వారంగానే చెప్పవచ్చును. ఈ వారంలో పుణ్య సముపార్జనకి చాలా గొప్పగా ఇది ఉపయోగపడుతుంది. అంటే ఏదైనా పుణ్యనదీ స్నానము, తీర్థయాత్ర సందర్శనము, లేదా ఏదైనా ఉద్యోగులు లేదా మీరు పనిచేసేటువంటి చోట ఏదైనా ధార్మిక కార్యక్రమాలు, సంఘ సంస్కర్తల్లాగా ఏదైనా ఒక మంచి కార్యక్రమాలు అవి జరుపుతూ ఉండడం, ఇటువంటి సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేటువంటి పరిస్థితులు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అలాగే మీకోసం మీరు శ్రమపడడం కన్నా ఇతరుల కోసం శ్రమపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ వారంలో కొంత బద్ధకం ఎక్కువగా ఉంటుంది. పనులన్నీ కూడా వాయిదా వేసుకుంటూ ఉంటారు. ఇతరులు చెప్పినటువంటి విషయాల్ని అంత శ్రద్ధగా ఆలకించరు. ఎవరి మీద ఆధారపడదామని అనుకోరు. ఎక్కువగా ఒంటరిగానే కష్టపడుతూ ఉంటారు వృశ్చిక రాశి వారు. అలాగే ఇతరుల యొక్క సహాయాన్ని కూడా పొందేటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే వారు ఎంతసేపు మాటల వరకే చెప్తారు, కానీ చేతల్లో ఇతరుల యొక్క సహకారం ఉండదు. ఆ విషయం కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఈ రాశి వారికి ఆర్థికంగా పరిస్థితులు బాగున్నాయి. మరి ముఖ్యంగా అదృష్టాన్ని కలగజేసేటువంటి గ్రహస్థితిగా ఈ గ్రహస్థితిని మనం చెప్పుకోవచ్చును. ఈ గ్రహస్థితి వల్ల అదృష్టం వస్తుంది. అయితే ఇక్కడ సపోర్ట్ లేదు. ప్రత్యేకించి మీరు చెప్పిన మాటను మీ కుటుంబ సభ్యులే పెద్ద లెక్క చేయనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదొకటి మానసికంగా ఇబ్బంది పెడుతుంది. తప్పితే ఉద్యోగపరమైన విషయాలు, లేదా ఆరోగ్యపరమైనటువంటి విషయాలు, లేదా వ్యాపారపరమైనటువంటి విషయాలు, ఇటువంటి విషయాలన్నీ కూడా కొంత సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారంలో దూరత్ర ప్రయాణాలు, దేశాంతరవాసానికి అవకాశం కూడా ఉన్నది. ఈ రాశివారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికే ఎక్కువగా గణపతి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి ధనురాశి.